హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజశ్రీ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము అండ్ ఐ హోప్ మీ అందరూ కూడా బాగుండాలి, హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అంతే. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో చిన్న పండగ కాదు, పెద్ద పండగ అంట. ఇది 3 years కి వన్స్ వస్తుంది అని చెప్పారు తేజ నాకు. సో మేము పెళ్లి చేసుకోక ముందు ఈ ఫెస్టివల్ అనేది వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మధ్యలో రాలేదు. సో మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో బట్ ఈసారి స్పెషల్. ఎందుకు స్పెషల్ అని అనుకుంటున్నారు కదా. ఎందుకు అనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. సర్లే లాగొద్దు, నేనే చెప్పేస్తా. ఎందుకు స్పెషల్ అంటే మా పున్ను ఉన్నాడు కాబట్టి ఇది స్పెషల్ అనమాట. అప్పుడు మేము జస్ట్ లవర్స్ గా ఉన్నప్పుడు వెళ్ళాము. ఇప్పుడు మేము మా బాబుతో ఆ పండగకి వెళ్ళామన్నమాట యాజ్ అ పేరెంట్స్. అంటే నేను తేజ మీద ఒక చిన్న ప్రాంక్ చేయబోతున్నాను. సో మీకు తమిళ చూస్తే అది కూడా అర్థమై ఉంటుంది. ఆ ప్రాంక్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది కూడా బ్లాగ్ మొత్తంగా చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ వీడియో ఇప్పుడు నేను రెడీ అయ్యి అంతా కంటిన్యూ అయ్యే ముందు నేను మీతో అయితే ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పీపుల్ ఆల్వేస్ ఆస్క్ మీ డెలివరీ తర్వాత హార్డెస్ట్ పార్ట్ ఏంటి? హానెస్ట్గా చెప్పాలంటే స్లీప్లెస్ నైట్స్ ఒకటే కాదు. పిల్లల వెనక పరిగెట్టడం, లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడం, హౌస్ వర్క్, డైలీ రొటీన్స్, ఇలా అందరి గురించి కేర్ తీసుకుంటూ నా స్కిన్ని కేర్ చేయడం ఆల్మోస్ట్ మర్చిపోయా. ఇంకా పొల్యూషన్, సన్ ఎక్స్పోజర్, ఫోన్ అండ్ ల్యాప్టాప్ స్క్రీన్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల రీసెంట్లీ నా స్కిన్ లో కొన్ని చేంజెస్ అయితే నోటీస్ చేయడం స్టార్ట్ అయ్యింది. జస్ట్ డల్నెస్ మాత్రమే కాదు, నా స్కిన్ చాలా టైర్డ్ గా, స్ట్రెస్ గా కనిపించడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు నాకు అర్థమైంది జస్ట్ ర్యాండమ్ ఫేస్ వాష్ సరిపోదు, నా స్కిన్ కి ప్రాపర్ రీసెట్ అనేది కావాలి. అందుకే ఇప్పుడు నేను ఫాలో అవుతున్న సింపుల్ రొటీన్ ఇదే. ఫస్ట్ నేను యూజ్ చేస్తున్నది న్యూట్రిడమ్ డిటాక్స్ క్లెన్జర్. ఇది రెగ్యులర్ ఫేస్ వాష్ లా కాదు, డైలీ పొల్యూషన్, డర్ట్, సిటీ డ్యామేజ్ ని రిమూవ్ చేయడానికి ఎస్పెషల్లీ డిజైన్ చేశారు. ఇందులో 2% గైకోలిక్ యాసిడ్ ఉంటుంది, విచ్ జెంటలీ ఎక్స్ఫోలియేట్స్ ద స్కిన్, పోర్స్ ని క్లియర్ చేస్తుంది, పొల్యూషన్ బిల్డప్ ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ టెక్స్చర్ ని స్మూత్ గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నాకు పర్సనలీ నచ్చిన విషయం ఏంటంటే ఫేస్ వాష్ చేసిన వెంటనే స్కిన్ డ్రైగా లేకపోతే టైట్గా అసలు అనిపించదు. సోడియం పీసీఏ దానివల్ల ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మనకి స్కిన్ చాలా ఫ్రెష్గా, స్మూత్గా అండ్ హైడ్రేటెడ్గా ఉంటుంది. క్లిన్జర్ తర్వాత నేను కంపల్సరీగా యూజ్ చేసేది న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇది లైట్ వెయిటెడ్ గా ఉంటుంది కానీ హైడ్రేషన్ మాత్రం చాలా బాగా ఇస్తుంది. విటమిన్ ఈ ఉండటం వల్ల సన్ డ్యామేజ్ ని రిపేర్ చేయడానికి, రెడ్నెస్ ని కాంప్ చేయడానికి, స్కిన్ బ్యారియర్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా నాకు నచ్చింది ఏంటంటే రోజంతా మాయిశ్చరైజర్డ్ గా ఉంటుంది కానీ స్టిక్కీగా కానీ గ్రీజీగా కానీ అస్సలు ఫీల్ అవ్వదు. హానెస్ట్లీ మళ్ళీ 2 యూజ్ చేయడం స్టార్ట్ చేశాక నా స్కిన్ అయితే మళ్ళీ చాలా హెల్దీగా ఫీల్ అవడం అయితే స్టార్ట్ అయింది. మీరు కూడా డైలీ పొల్యూషన్, స్ట్రెస్, సిటీ లైఫ్ వల్ల స్కిన్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే ఐబీరియా స్కిన్ బ్రాండ్ నుంచి న్యూట్రిడ్రమ్ కాంబోని చెక్అవుట్ చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లోని, కమెంట్స్లో కూడా పిన్ చేశాను అండ్ యూట్యూబ్ కార్ట్లో కూడా యాడ్ చేశాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఇప్పుడైతే మన వ్లాగ్ని కంటిన్యూ చేద్దాము. సో నేను ఇప్పుడు వెళ్ళి రెడీ అవ్వాలి అండ్ టైం కూడా అవుతుందన్నమాట. సో తేజ అయితే వచ్చేసారు వర్క్ నుంచి, కింద వెయిట్ చేస్తున్నారు. సో నేను రెడీ అయ్యి మళ్ళీ మమ్మీ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో మమ్మీ దగ్గర ఎందుకు అంటే బాబు యాక్చువల్లీ మమ్మీ దగ్గర ఉన్నారు. సో అక్కడి నుంచి బాబుని పిక్ చేసుకొని తేజ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు. మేమిద్దరు వెళ్ళి బాబుని పికప్ చేసుకొని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడమే. సో అక్కడ ఎన్ని డేస్ ఉంటామా ఏంటి ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. మేబీ 1 డేనే ఉంటాము, బికాస్ తను వర్క్ మళ్ళీ వెళ్ళాలి కదా కంటిన్యూస్గా. సో దానివల్ల అక్కడ 1 డే ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. సో నేను వెళ్ళి రెడీ అవుతా. సో ఇంకా స్టార్ట్ అయ్యాము. కన్బన్ను పెట్టుకున్నాం. మా ఇంటి నుంచి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1 hour పడుతుంది. ఇంకా టైం అయితే ఎక్కువైపోయింది. ఎలా మాట్లాడుతుందా? ఏం లేదంట గైస్, ఏమి మాట్లాడు కానీ అన్నీ అంటూ ఉంటాడు.
సో ఏ ఏ ఫెస్టివల్ ఇది ఐ థింక్ ఇయర్కి ఇన్ టైమ్స్ అన్నావు, సారీ ఇయర్ కంటే ఎన్ని ఇయర్స్కి వస్తుంది అన్నావు? 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో వన్స్ వస్తుందంట. సో పెళ్ళికి ముందు కూడా నేను వచ్చాను అనుకుంటే, నేను శివ అండ్ తేజ తీసుకెళ్లారు. సో ఇప్పుడు పెళ్లి తర్వాత ఇది ఫస్ట్ టైం మేము ఫెస్టివల్ మళ్ళీ వెళ్తున్నాము. కాకపోతే దిస్ టైం పున్నుతో, పున్ను బాబుతో. మనం అది అట్టుపల్లి వేసాం కదా, అదే అది ఎప్పుడు వస్తుంది? టైం ఉంది కదా, చాలా ఇయర్స్ ఉంది దానికి ఇంకా. ఎందుకు? అప్పటికి పెద్దోడు కూడా అయిపోతుంది. ఎన్ని ఇయర్స్కి ఒకసారి, ఎన్ని ఇయర్స్కి వస్తుంది అది? 10-15 ఇయర్స్ అది. ఓకే, 10 ఇయర్స్ తర్వాత అప్పుడు వచ్చింది అయితే. సో అప్పుడైతే పుండు కడుపులో ఉండేది. ఇంకా ఏదో ఫెస్టివల్స్కి వెళ్ళాము, 2-3 పండుగలకి వెళ్ళినట్టుకున్నాను, నాకు ఐడియా ఉంది. నువ్వు పాలు తాగుతున్నాడు. పాటలు వింటున్నాం. 20 30 20 30 వచ్చాను 20 30 20 30 20 30 20 30 వచ్చాను 20 రూపాయలు 30 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు వచ్చాను 20 30 20 30. ఏమో నేనా, నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు నన్ను తీసుకురాకూడదు, నువ్వు ఒక్కడే వచ్చి నీట్గా పండగ చూసుకుని రావచ్చు కదా. అప్పుడు ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ ఏం వచ్చేవా రోజు? నువ్వు చెప్పావా ఉంటా అన్నావు కదా, మళ్ళీ వచ్చేవేమి? సో ఇప్పుడు తింటాము. పున్ను అన్నానా? మరి నువ్వు పున్ను చిన్ను పేర్లు కలిపి పెట్టుకున్నారేటి, ఒకేలాంటి పేర్లు? పున్ను చిన్ను ఒకటే లాంటివి కదా, ఎందుకు అలాగే అలాంటి పేర్లు పెట్టుకున్నారు కలిసి కలిపినట్టు? నేను మా డాడీ వాళ్ళు పెట్టాను, నాకు చిన్నవాడు. మా డాడీ ఒకసారి డాడీ అంటారు. వేడికి కూడా ఉంది ఎట్లా. సో మా అత్తయ్య చికెన్ అంటూ పులావ్లా బిర్యానీ చేస్తారు. ఏమైంది? బాబు అయితే పడుకుపోయాడు అన్నమాట. అండ్ తేజ ఏమో నన్ను వదిలేసి మళ్ళీ తను వెళ్ళాడు బయటికి తిరగడానికి. అండ్ అక్కడ చాలా వేడిగా కూడా ఉండదులే, సో అందుకని ఇంకా నేను ఎక్కువసేపు లేను. అండ్ బాబుని అయితే ఇక్కడ అత్తయ్య వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళాము. సో ఇంకా ఆ హీట్కి, ఆ చెమ్మటికి, ఆ స్వెట్టింగ్ అంతటికి ఇంకా బ్యాక్ అయిపోయాము. తనకి నాకన్నా ఎక్కువ స్వెట్టింగ్ వచ్చింది కానీ నన్ను మళ్ళీ వెళ్ళాడు. సో తినేసి ఇంక ఇప్పుడు కూర్చున్నాను. అండ్ చాలామంది మా అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు. మినీ హోమ్ టూర్ జస్ట్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను, బట్ తేజ వచ్చాక తీయమంటాను వీడియో. అండ్ టైం అయితే యాక్చువల్లీ ఎక్కువ అవుతుంది, మా అత్తయ్య పడుకుంటున్నారు. సో ఏదో అలా రఫ్గా తీస్తాను వీడియో అనేది. అండ్ మా పుండు పడుకున్నాడు గైస్. చాలా అలసిపోయి అనిపిస్తుంది. ఏమన్నారా అక్క? ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నీ ఫోన్ తీసుకొని గేమ్ లెక్కించుకుంటాను, పబ్జీ ఆడేస్తున్నాను. ఫ్రీ ఫైర్ అన్నాను. అదేలే, ఫ్రీ ఫైర్ అయితే పబ్జీ అయితే మరి ఇంకా బయటకు వెళ్ళాను, ఇంకేం తీసుకొని ఇదే అరే ముందుది బ్లూ కథ ఉండేది, ఇది ఎందుకు మళ్ళీ? మా చెల్లికి ఇచ్చింది, మరి ఇదే తీసుకుంది. మా చెల్లికి నాకు ఇచ్చాను, మళ్ళీ చేంజ్ చేసుకొని వస్తా. గాయస్ చాలా మంది నా హెయిర్ని ఒరిజినల్ కాదు, ఇది ఎక్స్టెన్షన్స్ అనుకుంటున్నారు. కాదండి, ఒరిజినల్, పక్క ఒరిజినల్ హెయిర్ ఇది. చూడండి, చాలా కష్టపడి పెంచుకుంటున్నాను, కానీ కట్ చేసేద్దాం అనుకుంటున్నా, హెయిర్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. బట్ చూద్దాం ఒకసారి మా ఆయన గారి మీద అండ్
పేరు ఎత్తగానే కాల్ వస్తుంది. ఈ 100 సంవత్సరాలు బతికేస్తారులే. సో తిన్నది ప్రాంక్ చేస్తాను, హెయిర్ కట్ చేస్తాను. ప్రాంక్ కదా నిజంగానే అంటారు, ఏమంటాడో చూద్దాము. ఇప్పుడు కాదు, తర్వాత. ఏమని చెప్పి వెళ్ళాను నాకు అరగంట, ఆల్రెడీ అరగంట అయిపోయింది, మళ్ళీ ఇంకా అరగంట. అరగంట ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమీ లేదు. నేను నీతో వచ్చినప్పుడేమో చెమటలు పట్టేసి వెళ్ళిపోదామా, అబ్బా ఇంక ముందేముండదు, వెళ్ళిపోదామా అనుకుంటూ వచ్చేసావు. ఇప్పుడు నీకు అక్కడ ఏం దొరుకుతుంది? ఏ పని లేకుండా వెళ్ళావా? ఏంటేంటి? ఫ్రెండ్స్ దగ్గరికి చాలా రోజులు అయింది కదా, పండగ అని చెప్పి వచ్చానే అంతే, అంత మించి చేయట్లేదే. అంతేనా? వెంకరోడు ప్రసాద్ కూడా లేడు, మా వెంకరోడికి ఫోన్ చేశాను, ఆడు వర్క్ ఒక దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చాను. మరి ఇంకా మరి నాకు నీ వాట్సాప్ మెసేజ్ కి ఎవరు అమ్మాయి టెక్స్ట్ చేశారు ఎక్కడున్నారు అని? ఏంటి నీ వాట్సాప్ మెసేజ్ కి ఒక అమ్మాయి టెక్స్ట్ చేసింది ఎక్కడున్నావు అని. అర్థం కాలేదే? నీ వాట్సాప్ లో ఒక అమ్మాయి టెక్స్ట్ చేసింది ఎక్కడున్నావు, ఇక్కడే ఉన్నా నేను అని. వాట్సాప్ నీ వాట్సాప్ నా దగ్గర ఉంది కదా. అలా లైన్ లో ఉండి ఒకసారి చూస్తాను. నేను చూసాక నువ్వు డిలీట్ చేస్తావు, మళ్ళీ ఇప్పుడు అలా లైన్ లో ఉండి చూస్తాను అన్నావేంటి? సరే సరే సార్, నమ్మేశాను సార్. లేదు, నాకు మెసేజ్ డిలీట్ అయింది వచ్చి. బాబు వచ్చేసి చెప్పు. నాకు ఏమో, ఎవరికి తెలుసు. అంత నవ్వక అంత మరి పళ్ళు ఎక్కడెచ్చి నవ్వక. అర్థమైంది కదా. అరగంట అని చెప్పి మళ్ళీ అరగంట పెంచావు. నేను వెళ్ళా అయితే ఇప్పుడు బయటికి. అయిపోయింది. చెప్పు ముందు ఏంటి చెప్పు, మ్యాటర్ చెప్పు నువ్వు. ఏ కొంచెం ఇది ఉంటది మనకి, దొండ ఉంటది అనుకునేది. చదువుతాను కానీ చదవలేను, అది అంత చదవలేనేమో. నేను కూర్చోబెట్టి చదివిస్తావా? చదవాలి, లాక్ అంటే ఎక్కువ స్టడీ ఉండాలి. నీలాంటి పర్సన్తో ఉన్నాను అనుకో, నా మైండ్ అంతా ఆఫ్ అయిపోతూ ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ చూపిను, అప్పుడు ఎలా వేస్ట్ కదా. సర్లే తిరుగు. నేను వచ్చి పడుకోబెడతావా? కాదు కదా, నేనే కదా చూసుకోవాలి. నేనేం చేస్తే నీకు ఎందుకు? నువ్వు తిరిగినానికి వెళ్ళావు కదా, తిరుగు. ఉంటాను. ఎవరు పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నావా? ఎంజాయ్ చేయి. నాకు అర్థం అవుతుందిలే, నీలో డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. సర్లే ఉంటాను, బాయ్. ఊరికే గాయస్ అలా ఏడిపిస్తున్నాను. సో నార్మల్గా అయితే ఇప్పుడు ఎప్పుడు అలాగ వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళారు. అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా వాళ్ళ ఫ్రెండ్స్తో కలడానికి అని చెప్పేసి. సో ఇంకా అంతే, చిన్న ప్రాంక్ చేసాను తేజ మీద. ఫెయిల్ అయింది యాక్చువల్లీ. సో తను వచ్చాక మళ్ళీ వీడియో షూట్ చేస్తాను. ఈ పున్ను ఇవ్వు. ఎన్నో తారీఖుని పుట్టాడు? సినిమా ఇప్పుడు వేసింది. సినిమా కూడా దగ్గులా గాలిపోతుంది. నోట్ల కన్నా రాయలేదు. మనం మీరు రాయచ్చు. పిల్లడు కాచుకోండి, అస్తమానం ఫోటోలు. పోనీ నీకు చేస్తుందా? నాకేమంటే నాకు ఫోటోలు